నమస్తే, నేను మీ శ్రీధర్ ఈవింగ్స్ నుంచి. చాలామంది పేరెంట్స్ ఏంటంటే మా పిల్లల్ని అమెరికాలో ఎంబీబీఎస్ చదివించాలనుకుంటున్నాము, దాని ప్రాసెస్ ఏంటి అని అడుగుతుంటారు. అండ్ పిల్లలకి కూడా చాలా డౌట్స్ ఉండొచ్చు, క్వశ్చన్స్ ఉండొచ్చు, ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ ఎలా ఫాలో అవ్వాలి అనే అనుమానాలు ఇవన్నీ చాలా మందికి ఉంటాయి. వాటిని క్లియర్ చేసుకోవడానికి ఈ వీడియోలో ప్రయత్నిద్దాము. ఎవరైతే ఎంబీబీఎస్ అమెరికాలో చదవాలి అని అనుకుంటారో వాళ్ళు ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, అమెరికాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి. ఎందుకంటే రెండు సేమ్ కాదు. మనం ఒక ప్రాసెస్ ఫాలో అవుతాము, అమెరికాలో వాళ్ళు ఇంకొక ప్రాసెస్ని ఫాలో అవుతారు. మనం ఎలా ఫాలో అవుతామంటే ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే 10th అయిపోయిన తర్వాత 2 years ఇంటర్మీడియట్ చదువుకొని, ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు నీట్ క్వాలిఫై అయ్యి ఆ తర్వాత ఎంబీబీఎస్ జాయిన్ అవడం జరుగుతుంది. ఈ ఎంబీబీఎస్ అనేది 5.5 ఏళ్ల కోర్సు ఉంటుంది. ఇది మనకి ఇండియాలో ఉన్న ప్రాసెస్. అమెరికాకు వచ్చేసరికి డిఫరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. ఆ డిఫరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, అది స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అమెరికాలో మనకి ఫస్ట్ 5th క్లాస్ వరకు, అంటే 5th క్లాస్ కంప్లీట్ అయ్యేంత వరకు ప్రైమరీ ఆర్ ఎలిమెంటరీ లెవెల్ కింద కన్సిడర్ అవుతుంది. ఈ 5th క్లాస్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు మిడిల్ ఆర్ సెకండరీ లెవెల్కి వెళ్తారు. ఈ మిడిల్ ఆర్ సెకండరీ లెవెల్లో 6th, 7th, 8th క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఎవరైతే 8th క్లాస్ వరకు కంప్లీట్ అవుతుందో హయ్యర్ సెకండరీకి వెళ్తారు. ఈ హయ్యర్ సెకండరీ పిల్లలు 9th నుంచి 12th వరకు చదువుతారు. అంటే ఆల్మోస్ట్ 9th, 10th, 11th అండ్ 12th క్లాసెస్ అనేది హయ్యర్ సెకండరీలో చదువుతారు. ఈ హయ్యర్ సెకండరీ అయిపోయిన పిల్లలు బ్యాచిలర్ ప్రోగ్రామ్ అనేది చదవాల్సిన అవసరం ఉంటుంది. ఈ బ్యాచిలర్ ప్రోగ్రామ్ 4 years ఉంటుంది. ఈ 4 yearsలో ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళకి అసోసియేట్ డిగ్రీ ఇస్తారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ 4 ఏళ్ళు చదివిన పిల్లలకి బ్యాచిలర్ డిగ్రీ ఇస్తారు. ఎవరి దగ్గర అయితే బ్యాచిలర్ డిగ్రీ ఉంటుందో వాళ్ళు మాత్రమే మాస్టర్స్ ప్రోగ్రామ్కి వెళ్ళటానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ మాస్టర్స్ ప్రోగ్రాంలోనే ఎండి అనే కోర్సు ఉంటుంది, విచ్ ఈజ్ డాక్టర్ ఆఫ్ మెడిసిన్. అంటే ఎంబీబీఎస్ కోర్సుని మనం ఇక్కడ ఎలా పిలుస్తామో వాళ్ళు ఎండి అని పిలుస్తారు. డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఆ 4 ఏళ్ళు చదవటానికి ఎలిజిబిలిటీ వస్తుంది. అయితే ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళాలనుకున్న పిల్లలు 12th అయిపోయిన తర్వాత అక్కడ బ్యాచిలర్ ప్రోగ్రాంలోకి ఎన్రోల్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ బ్యాచిలర్ ప్రోగ్రాంలోకి ఎన్రోల్ అవ్వాలి అని అంటే ముందుగా వాళ్ళు SAT అనే ఎగ్జామ్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈ SAT ఎగ్జామ్ స్కాలర్స్టిక్ అసెస్మెంట్ టెస్ట్. ఈ స్కాలర్స్టిక్ అసెస్మెంట్ టెస్ట్ ఎవరైతే క్లియర్ చేస్తారో దీంతో పాటుగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లైక్ IELTS కావచ్చు, టోఫెల్ కావచ్చు, పియర్సన్ కావచ్చు, కేంబ్రిడ్జ్ కావచ్చు. యూనివర్సిటీకి మీరు ఏ యూనివర్సిటీకి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ వాళ్ళు ఏ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ స్కోర్ని యాక్సెప్ట్ చేస్తున్నారో చూసుకొని దాన్ని క్లియర్ చేసుకొని ఆ ఎలిజిబుల్ స్కోర్స్ని తెచ్చుకున్న తర్వాత అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక పద్ధతి. లేదు అనుకుంటే కనుక ఇండియాలోనే 3 ఏళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసుకొని, డిగ్రీ అయిపోయిన తర్వాత అంటే మనకు అప్పటికి 12+3 15 years క్వాలిఫికేషన్ వస్తుంది. కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ఎండి కోర్స్కి అప్లై చేసుకోవడానికి అవసరం ఉంటుంది. అమెరికాలో బ్యాచిలర్ ప్రోగ్రామ్ చదివిన తర్వాత కావచ్చు, ఇండియాలో డిగ్రీ చదివిన తర్వాత కావచ్చు, మెడిసిన్ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ కోర్సుకి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో బ్యాచిలర్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన పిల్లలు కావచ్చు, ఇండియాలో డిగ్రీ కంప్లీట్ చేసిన పిల్లలు కావచ్చు, MCAT అనేది ఒక అసెస్మెంట్ ఉంటుంది. మనం ఇండియాలో మెడిసిన్ వెళ్ళటానికి నీట్ ఎలా అయితే ఎంట్రీ ఎగ్జామ్ కింద కన్సిడర్ చేస్తామో యుఎస్లో MCAT అనేది ఎంట్రీ ఎగ్జామ్ కింద ఉంటుంది. ఈ MCAT అనేది మెడికల్ కాలేజ్ అసెస్మెంట్ టెస్ట్. ఈ మెడికల్ కాలేజ్ అసెస్మెంట్ టెస్ట్ని క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, IELTS కావచ్చు, టోఫెల్ కావచ్చు, పియర్సన్ కావచ్చు, కేంబ్రిడ్జ్ కావచ్చు, మీరు ఏ యూనివర్సిటీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఎలిజిబిలిటీ స్కోర్స్ చూసుకొని దానికి తగ్గట్టుగా ఆ టెస్ట్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే MCAT క్లియర్ చేస్తారో తర్వాత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్లియర్ చేస్తారో వీళ్ళు అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ మెడికల్ కాలేజెస్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ వీళ్ళు అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. AAMC.org అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ మెడికల్ కాలేజెస్ వెబ్సైట్. దీంట్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మనం ఎలిజిబుల్ అయితే కాలేజ్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తే
ఫర్దర్ ప్రాసెస్ అనేది ఉంటుంది. కొన్ని కాలేజెస్ వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు, కొన్ని కాలేజెస్ వాళ్ళు మళ్ళీ టెస్ట్ పెడతారు. డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ ఎలిజిబిలిటీ క్రైటీరియా. వాళ్ళకి కావాల్సిన ఫర్దర్ రౌండ్స్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మెడిసిన్లోకి అడ్మిషన్ ఇవ్వటం జరుగుతుంది. సో ఇన్ షార్ట్లో మీకు స్టెప్ బై స్టెప్ చెప్పాలి అని అంటే కనుక 12th క్లాస్ మనకి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన పిల్లలు డైరెక్ట్గా అమెరికాలో చదవాలి అనుకుంటే బ్యాచిలర్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని బ్యాచిలర్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఎండి కోర్స్కి అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదు ఇండియాలో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చదువుకున్న తర్వాత అప్పుడైనా సరే డైరెక్ట్గా మనం డాక్టర్ ఆఫ్ మెడిసిన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. దీని గురించి మీకు ఇంకా మరిన్ని వివరాలు కావాలి, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే కనుక కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయండి. ఎక్స్పర్ట్స్ మీకు గైడెన్స్ ఇవ్వటం జరుగుతుంది అండ్ స్టెప్ బై స్టెప్ మీకు సపోర్ట్ ఇవ్వటం జరుగుతుంది అండ్ మీకున్న అన్ని డౌట్స్ క్లియర్ చేయడం కూడా జరుగుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా చేరాలి అని అంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడవచ్చు. అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ who are aspiring for medicine course and want to become a doctor. Wish you all the very best from Evans. Thank you so much.